జగన్మోహన్ రెడ్డి గారు ఆయన అధికారంలో రాకముందు నేను ఉన్నాను నేను విన్నాను అన్నాడు. ఇప్పుడు నేను ఉన్నానని గుర్తించమని అడుగుతున్నాడు. దాన్ని ఎట్లా చూస్తారు? అసలు దాన్ని ఎలా చూడాలో కూడా అర్థం కావట్లేదండి. మొన్నటిదాకా 175 175 అన్నాడు, సిద్ధం అన్నాడు, చొక్కాలు మడచమన్నాడు, ఇన్ని చేసిన ఆయన ఇప్పుడేమో నాకు ప్రతిపక్ష నాయకుడు హోదా కల్పించండి అని చెప్పి ఇప్పుడు లెటర్ల మీద లెటర్లు ఎప్పుడో జరిగిపోయినాయి ఉన్నాయి లేనివి పెట్టి నన్ను ప్రతిపక్ష నాయకుడిగా గుర్తించండి. అసలు వాళ్ళకున్న 10 మంది ఎమ్మెల్యేలు ఈయన మా నాయకుడు అని గుర్తించారా లేదా అసలు అది కూడా మాకు అర్థం కావట్లా. ఎందుకంటే అది మేము ఏ టీవీలో లేదు, ఏ పేపర్లోనూ రాలేదండి. కనీసం సాక్షి టీవీలో కూడా మా నాయకుడు అనే మాట వాళ్ళు 10 మంది చెప్పడం కూడా వినలా. ఒకరోజు మరి అసెంబ్లీకి కూడా ఆ రోజు కూడా వచ్చి ఊరినే ప్రమాణ స్వీకారం చేశారు, ఇలా వచ్చారు, అలా వెళ్ళిపోయారు దొడ్డిదావని వచ్చేసి. ఆ రోజు కూడా ఆయనకి ఇవ్వాల్సిన దానికన్నా ఎక్కువ ఇచ్చారండి చంద్రబాబు గారు. లోపలికి ఆయన కారు రానివ్వటం ఏంటి, ప్రమాణ స్వీకారం చేయటం ఏంటి అన్నీను. అలాంటిది నాకేదో అవమానం జరిగిపోయింది అంటాడండి. మరి ఇప్పుడు వీళ్ళకి 23 వచ్చినప్పుడు కూడా నేను 3 లాగేస్తా 4 లాగేస్తా నీకు ఆ ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఉండదని మాట్లాడిన ఆయన జగన్ గారే. మరి అలాంటి ఆయన ఇప్పుడు మళ్ళీ నాకు 11కే నాకు ప్రతిపక్ష నాయకుడు కావాలంటాం అసలు ధర్మంగా లేదు కదండి. ఇది ఆయన అడగటమో తప్పే, వాళ్ళు ఇవ్వటమో తప్పే. అసలు రాజ్యాంగంలో కూడా లేదు అది, మాకు తెలిసి అయితే లేదండి. మరి ఏం చేస్తారు మరి, ఇంకా ఇప్పుడు ఎక్కడ మునిగిపోతారో అని చెప్పేసి ఈ విధంగా మాట్లాడుతున్నాడు. అంటే ఆయనకి ప్రతిపక్ష నాయకుడు ఇప్పుడు ఎలా ఉందంటే చిన్నపిల్లలు అడిగినట్టు నాకు ఇది ఇస్తే వస్తాను, సమస్యల మీద పోరాడతాను అనే మాట మాట్లాడింది. దాన్ని ఎలా చూడాలి? అదేనండి మాకు ఆశ్చర్యంగా ఉంది. ఇప్పుడు నువ్వు నిజంగా జనం మీద అంత ప్రేమ ఉంటే, నీకు అంత ఇదైతే నువ్వు ప్రతిపక్ష నాయకుడు ఎందుకు మామూలుగా ఎమ్మెల్యేలతో పాటు కూర్చుని వాళ్ళ గురించి ప్రజల గురించి మీరు మాట్లాడారనుకోండి, అప్పుడు ప్రజలకు కూడా నచ్చుతారు కదా. ఆయన నా కోసం జగన్ గారు పోరాటం చేశారని జనాలకు కూడా ఇష్టపడతారు. జనం కూడా నువ్వు నాకు మా ఇస్తేనే వస్తాను లేకపోతే రాను అంటే అక్కడ ఏంటండి, అది మొండితనంగా అనిపిస్తూ ఉంది కదా. అది తప్పండి. మీరు నిజంగా ప్రజల గురించి పోరాడదలుచుకుంటే ఎక్కడో లాస్ట్ బెంచ్లో కూర్చుని కూడా మాట్లాడవచ్చు కదా. నీకు టైం ఇస్తారు, నువ్వు నీ టైంలోనే నువ్వు మాట్లాడవచ్చు. ప్రజల కోసం మీరు నేను ఇది చేశానని చెప్పుకోవచ్చు. అసలు ఇంకొకళ్ళ గురించి అది కావాలి అని అడగవచ్చు. అదేమీ లేకుండా ఆ ఛాన్స్ని కూడా మిస్ చేసుకోవడానికి. ఏమండి నాకు ఒక డౌటు, ఆయన మొన్న అప్పుడు 2014లో కూడా 60 ఏమో వచ్చినట్టున్నాయి ఆయనకి. ఆ రోజు కూడా ఆయన ఎంతసేపు పాదయాత్రలని రోడ్లు పట్టుకుని తిరిగారు, కోర్టుల చుట్టూ తిరిగారు. అలా అప్పుడు కూడా ఆయన సరిగ్గా అసెంబ్లీకి వెళ్ళింది అయితే నాకు అంత గుర్తు కూడా లేదండి. మరి అలాంటి ఆయన అంతమంది ఉన్నప్పుడే బాధ్యత లేకుండా తిరిగిన మనిషి ఈరోజు ఆ 10 మందిని వేసుకుని నువ్వు ఆ ప్రతిపక్ష నాయకుడిని తీసుకుని ఏం చేద్దామని, ఇది అదైతే చాలా తప్పండి. అసలు అలా అడగటం కూడా తప్పు. ఆయన అలా అడుగుతుంటే కూడా మాకు కూడా అదో రకంగా ఉంది, అలా అడుకుంటాం ఏంటి అని చెప్పేసి. అలాగే ఇంకో విషయానికి వస్తే పిన్నెల్ని అరెస్ట్ చేశారు నిన్న. ఆయన చేసిన అరాజకాలు ఒకటి బయటకు వస్తున్నాయి. నిన్న ఆయన వెళ్తా కూడా ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో వాళ్ళ మీద దుష్ప్రవర్తన చేస్తా వెళ్ళారు. దాన్ని ఎలా చూస్తారు? అవునా, అసలు వాళ్ళకి ఏమన్నా ఎంత మారారండి వైసీపీ వాళ్ళు. అసలు మేము అనుకుంటాం అప్పుడప్పుడు ఈ తెలుగుదేశం పార్టీ గెలిచిందా వైసీపీ వాళ్ళే గెలిచారా అనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు గెలిచిన తర్వాత వాళ్ళే ఇప్పుడు ఈ తెలుగుదేశం వాళ్ళని చంపేస్తున్నారు, కొడుతున్నారు. ఇన్ని జరుగుతున్నాయి. నేను గుంటూరులో కూడా జరిగినాయి. అక్కడెక్కడ ఆవిడని ఆ లేడీని చంపేశారు కూడా. ఇంత జరుగుతున్నాయి. మరి ఇప్పుడు ఆయన కూడా చూడండి, అరెస్ట్ చేసినా కూడా ఆయన బయటకు వచ్చి వాళ్ళని ఇలా తోసేసాడు. అక్కడ కనిపిస్తుంది మనకు, అది లైవ్లో చూసాం మేము కూడా. మరి అంత రవిడీజం ఏంటండి అసలు. ఇప్పటికైనా మేము అనుకుంటున్నాం ఆయన చంద్రయ్య గారు ఎవరు, ఆయన ఆత్మకు శాంతి కలుగుద్ది. కొంచెం ఇలాంటి వాళ్ళందరినీ ఏరేయాలండి, ఇలాంటి వాళ్ళందరినీ బయటికి రాకుండా పెట్టేయాలి. ఎందుకంటే మొత్తం మనది ఆంధ్రప్రదేశ్ చాలా ప్రశాంతంగా ఉండాలనుకుంటాం, కానీ ఈ రౌడీ రాజ్యం ఏంటండి, ఊరు కొంతమంది అని చెప్పి ఆ సైకోల్ని పెట్టి ఈ విధంగా చేపిస్తున్నావు కదా. ఇట్లా ఇది మాత్రం అసలు చాలా చండాలం అండి. ఆంధ్రానంతా నాశనం చేసి పెట్టేశారండి. అదే కాదండి, ఇప్పుడు మీరు ఈ గనుల మీదని వాటి మీదని వీటి మీదని పౌర శాఖలో అన్నిట్లో దోసుకున్నది మొత్తం కోర్టులు కూడా ఇప్పుడు దృష్టి పెట్టి ఆ దోసుకున్నదంతా వాళ్ళ సొంత దాంట్లో నుంచి అయినా వెనక్కి తీసుకోవాలి, రికవర్ చేసుకుని ప్రజలకు పంచాలి. ప్రజలు ఎన్ని బాధలు పడుతున్నారండి, రేట్లు ఎలా ఉన్నాయండి, బతకలేకపోతున్నాం. అలాంటిది ఈ అప్పులు రాష్ట్రం చేసేసావు, అన్నీ నాశనం చేసి పెట్టేసావు. ఇంకా అసలు ఆ జగన్ గారిని ఎవరు నమ్మరండి జీవితంలోనూ. ఆయన ఎన్నన్నా నాటకాలు ఆడనేయండి, ఎన్నన్నా చెప్పనేయండి, ఆయనకి ఇదే లాస్ట్ ఎలక్షన్ అవుతుంది నాకు తెలిసి. అయితే యాక్చువల్గా ఆయన ఒక్కొక్క జిల్లాలో కట్టిన ప్యాలెస్ని చూస్తూ ఉంటే ఏదో కూల్చేశారు, అదే ఇప్పుడు ఎమర్జెన్సీగా కూల్చేశారు, మా అవన్నీ చూడాలని చెప్పి కోర్టుకి వెళ్ళటాన్ని ఎలా చూస్తారు? అదే కదా మరి ఇప్పుడు ఎట్లా వెళ్తున్నారండి. అసలు ప్రజలదే సంబంధించిన ప్రజావేదికే నువ్వు కూల్చిపడేసావు. ఇప్పుడు నువ్వు ఆక్రమించుకున్న గవర్నమెంట్ స్థలాల్లో మన ప్రజల డబ్బులతో కట్టావు తీసుకెళ్ళి ప్యాలెస్లు.
అది తప్పు ఎవరిదండి? ఇప్పుడు నువ్వు కోర్టుకు వెళ్తే మాత్రం కోర్టులో న్యాయమూర్తులు లేరా? వాళ్ళకి తెలియదా? కనపడుతూనే ఉంది కదండి. ఇదంతా కూడా వెనక్కి తీసుకుని ఈ డబ్బునే మన ఆంధ్రాకి పోలవరం పూర్తి చేసుకోవడానికి, రాజధాని కట్టుకోవడానికి ఇలాంటి వాటికి ఉపయోగించాలండి. ఈ చంద్రబాబు గారు కూడా మారాలి, వీళ్ళందరినీ పట్టుకోవాలి, వీళ్ళందరినీ అరెస్ట్ చేయాలి, ఎవరెవరు ఎంత మింగారో బయటికి రావాలండి. ఎందుకంటే ఈ ఆంధ్రాలో ఇప్పుడు ఈయనైనా ఏం చేయగలుగుతాడండి? ఒక ముళ్ళకిరీటం పెట్టుకుని కూర్చుని ఉన్నాడు. ఎన్ని పథకాలు ఉన్నాయి, ఎక్కడి నుంచి ఇస్తారు ఇవన్నీ కూడాను? ఆ దగ్గర నుంచి డబ్బు అంతా బయటికి తీసుకుంటేనే మన రాష్ట్రం మళ్ళీ ఒక దారికి వస్తుందండి. చేయాల్సింది కూడా అదే అందరూ కలిసి. అలాగే ఒక ఒక మాట వినపడుతున్నారు, రుషికొండ ప్యాలెస్ ని గవర్నమెంట్ సైడ్ నుంచి దాని ఒక హెల్ప్ డెస్క్ లాగా, అంటే మనకి రాష్ట్రానికి సంబంధించి పెట్టుబడులు కానీ అలాంటి దానికి ఉపయోగించే విధంగా చేస్తున్నారని అంటున్నారు, నిజమేనంటారా? అంటే ఇప్పుడు మరి నాకు పెట్టేశారు, అది వెనక్కి వచ్చేది కాదు కదండి. దాన్ని మనం ఏదో విధంగా మనకు ఆదాయం వచ్చేటట్టు ఉపయోగించుకోవాలి కదా. అలాగే బాబు గారు కూడా ఆలోచించి మనకి ఏదన్నా ఆదాయం వచ్చేటట్టుగా దాన్ని ఉపయోగిస్తారని మేమందరం అనుకుంటున్నామండి. అలాగే నిన్న ఈయన మాట్లాడతారు, ఎవరంటే బందర్ నాని గారు మాట్లాడుతున్నారు, ఏదో అన్యాయం చేశారు అన్నట్టుగా, ఎవరో సరిగ్గా పట్టించుకోవట్లేదు, మా పార్టీని అన్యాయం చేశారు అన్న విధంగా మాట్లాడుతున్నారు. అసలు వాళ్ళే అందరికీ అన్యాయం చేశారండి. ప్రతి గుమ్మానికి వాళ్ళే ఎవరు యూత్కి చూస్తేనేమో ఆ గంజాయిలు అవి ఇవి అలవాట్లు చేశారు. అందరినీ నాశనం చేసింది వాళ్ళు. ఇంకా సిగ్గు లేకుండా ఇప్పుడు మాట్లాడతారండి. ఆ కొడాలి నాని ఒకడు, ఈయన ఒకడు, బందరాయన ఒకడు, ఈ రాంబాబు ఒకడు, వీళ్ళందరూ ఇంకెందుకు వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు మాకైతే. అసలు మాట్లాడాలి, వాళ్ళ ముఖాన్ని ఉమ్మేయాలన్నంత కోపం వస్తుందండి. వాళ్ళు చేసిన దానివల్ల ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంతా కూడా ఈ విధంగా నాశనం అయిపోయిందా లేదా? అసలు తప్పండి వాళ్ళందరూ అలా మాట్లాడటం కూడా. సిగ్గు లేకపోతేనే అట్లా వచ్చి మీడియా ముందు మాట్లాడగలుగుతున్నారు. వీళ్ళందరూ అన్నీ వదిలేసుకున్నారు. జగన్ గారు వీళ్ళని ఉసుకొలుపుతాడు, వాళ్ళు మాట్లాడతారు. సాక్షి టీవీలు కూడా మాది కూల్ చేశారు, ఏటి కూల్ చేశారండి? ఎవరై కూల్ చేశారండి? అందరి కూల్ చేసింది ఆయన, అందరి ఆస్తులు నాశనం చేసింది ఆయన, భవిష్యత్తులు నాశనం చేసింది జగన్ గారు. ఇంకా అసలు వాళ్ళ మాట్లాడే హక్కు కూడా లేదండి ఈ వైసీపీ పార్టీ అనే వాళ్ళకి. అయితే ఆయన ఏదైతే ఇక్కడ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి వెళ్ళిపోయి పులివెందులు వెళ్ళాడు, పులివెందుల్లో కూడా అక్కడ వచ్చిన కార్యకర్తలను పట్టించుకోలేదు. వాళ్ళు వచ్చి మమ్మల్ని కలవమన్నా కూడా కలవలేని పరిస్థితిలో అట్టించట్టు ఇంకో ప్యాలెస్ పారిపోయాడు. దాన్ని ఎలా చూస్తారు? అర్థం అవట్లేదండి. ఎప్పుడు నువ్వు ఎంత తప్పు చేసి ఉంటే కనీసం నీ అభిమానులు కూడా నిన్ను అభిమానించలేకపోతున్నారే. ప్రతి వాళ్ళు నీకు ఎదురు తిరుగుతున్నారంటే నీ దగ్గర ఉండి నీ సొమ్ము తిని నీ పక్కన పని చేసిన వాళ్ళు కూడా ఈరోజు జగన్ బయటికి రా అంటే నువ్వు బయటికి రాకుండా లోపల దాక్కోవాల్సి వస్తుందా? అక్కడి నుంచి బెంగళూరు పారిపోయావే నువ్వు. అసలు ఇంకేంటయ్యా నువ్వు చేసేదంతా అదే. నీకు తెలుసు తప్పు చేస్తున్నావని తెలిసినా కూడా ఎంతకి ఇంకెవరి కోసం ఈ విధంగా మూట కట్టుకోవటం? ఇద్దరు ఆడపిల్లలు అన్నప్పుడు ఎంత సవ్యంగా 150 ఇచ్చారే, చక్కగా పరిపాలన చేసుకుని ఇంకోసారి గెలవాల్సిన వాడివి చేతులారా నాశనం చేసుకున్నావు. ఇప్పుడు కనీసం ఇంత నాశనం చేసినాకైనా ఇప్పుడైనా తప్పు తెలుసుకోవట్లేదే. ఇంకా ఎదురు వీళ్ళ మీద పడటం, అవి పడగొట్టారు ఇవి పడగొట్టారు అని జనాలను రెచ్చగొడతాం. ఎందుకు పడగొట్టారు? ఎవరు పడగొట్టాలి? మేము కూడా అదే కోరుకుంటున్నాం. ప్రజలుగా ఆంధ్రప్రదేశ్ ఆడబిడ్డలుగా మేము కూడా అదే కోరుకుంటున్నాం. వాళ్ళ దగ్గర నుంచి అన్నీ వసూలు చేయాలి, వాళ్ళు కట్టినవన్నీ పడగొట్టాలి, అందరి ఇడిపించాలి. స్థలాలు ఆక్రమించారండి. ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వీళ్ళ వల్ల. ఆయన వల్ల అయితే మన ఆంధ్రాకి ఇంత కూడా ఉపయోగం లేదండి. ఇంకా ఒక మాట, ఏదో ఒప్పందం పక్క రాష్ట్రంలో ఉన్న డీకే శివకుమార్ అటు వైసీపీ ఎమ్మెల్యేలని కాంగ్రెస్ పార్టీలోకి, ఇటు ఏమన్నా విజయసాయి రెడ్డి గారు వాళ్ళ ఎంపీని బీజేపీలో కలపడానికి ప్రయత్నం చేస్తానన్నారు, అది నిజమేనంటారా? నిజమేనండి, నిజమే అనిపిస్తున్నాయి ఆ మాటలు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి అందులో చేర్చుకోండి, మా శర్మిళని బయటకు పంపించండి, నేను అందులో ఉంటాను. అసలు నీకు ముఖానికి ఏమన్నా సిగ్గుచారం ఉంది? మొన్నటిదాకా సోనియా గాంధీ గారిని ఎలా తిట్టాడండి? అందులో నుంచి బయటకు వచ్చి మళ్ళీ సపరేట్గా పార్టీ పెట్టి ఆ రోజు అంత అవమానించావు ఆవిడని, ఆ పెద్ద ఆవిడైనా నిన్ను ఎలా చేర్చుకుంటుంది? నువ్వు ఎలా వెళ్ళి అడిగావు? అది మళ్ళీ ఇటు నుంచి మోడీ గారి దగ్గర నుంచి ఎక్కడ నిన్ను అరెస్ట్ చేస్తారో, ఎక్కడ కేసులు వస్తాయో. మరి నువ్వు చేసింది ఏంటి? మొన్నటిదాకా ఏమీ లేని వాళ్ళని తీసుకెళ్ళి అన్ని రకాలుగా హింసించావే. నువ్వు చేసిన దానికి నీకు ఎన్ని శిక్షలు వేస్తే సరిపోతాయో? నీ వయసు కూడా సరిపోదు, అన్ని శిక్షలు నీకు పడాలి. అలా కోర్టు కూడా ఆలోచించాలి, ఇవన్నీ కూడా చెయ్యాలి. అప్పుడే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుపడుతుంది. వాళ్ళకి భయం వస్తుందండి. ఏదో అరెస్ట్ చేసాము, బెయిల్ మీద తిప్పాము అంటాం కాదండి. గట్టిగా ఉండాలి, గవర్నమెంట్ కూడా గట్టిగా తీసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా మామూలు మీడియాలో మాట్లాడటం వరకే కాదు, ఇలాంటి వాటి విషయంలో చాలా గట్టిగా ఉండాలి ఆయన కూడా. అలాగే నిన్న స్పీకర్ ఎన్నిక జరిగింది, పార్లమెంట్ స్పీకర్ ఎన్నికలో కూడా అటు బీజేపీకి సపోర్ట్ చేస్తే వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీలు ఓటు వేసారు. దాన్ని ఎలా చూస్తారు? అదే విజయసాయి రెడ్డి ఆయన మీద కేసులు ఉన్నాయి కదండి, ఆయన ఎక్కడ అరెస్ట్ చేస్తారో అని చెప్పేసి బీజేపీ వాళ్ళతో మంచిగా ఉండటం కోసం ఆయన యాక్షన్ చేస్తున్నాడు. అక్కడ ఎవరి స్వార్థం వాళ్ళదండి. అందరూ కలిసి ఆంధ్రాని నాశనం చేశారు.